Good morning, all of you. Next important Rodriguez formula. Find it. State and prove. State and prove Rodriguez formula. Rodriguez formula for Legendre's polynomial. Legendre's polynomial. సో మనం రొడ్రిగీస్ ఫార్ములా హెర్మైట్ పాలినామియల్ నేర్చుకున్నాం, లెగ్రే పాలినామియల్ నేర్చుకున్నాం. ఇప్పుడు లెజెండర్స్ పాలినామియల్ రొడ్రిగీస్ ఫార్ములా ఒక్కోసారి ఏం చేస్తారంటే ప్రూవ్ దట్ Pn of x is equals to 1 by 2 power n into n factorial into d power n by dx power n into x square minus 1 whole power n అని అడుగుతాం. ఓకేనామా? సో మనం రొడ్రిగీస్ ఫార్ములా ఇదే రొడ్రిగీస్ ఫార్ములా. ఓకేనా? సో స్టేట్ అండ్ ప్రూవ్ అని అన్నారు. ఒకవేళ అడిగితే సో ప్రూఫ్ ఫస్ట్ మనం స్టేట్మెంట్ రాయాలి. సో స్టేట్మెంట్ ఏంటి? రొడ్రిగీస్ ఫార్ములా ఏంటమ్మా? రొడ్రిగీస్ ఫార్ములా ఫర్ Legendre's polynomial. Legendre's polynomial is Pn of x is equals to 1 by 2 power n into n factorial into d power n by dx power n into x square minus 1 whole power n. ఇది రొడ్రిగీస్ ఫార్ములా ఫర్ Legendre's polynomial. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్. ఓకేనా? ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకుని మనం ఆన్సర్ ఎల్హెచ్ఎస్ తెప్పిద్దాము. ఆర్హెచ్ఎస్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఉంది. సో వీ నో దట్ ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఎన్ బైనామియల్ థియరం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ by binomial expansion. Okay na? So in formula x minus y whole power n equal to summation r running from 0 to n ncr into x power n minus r into y power r. So ఇప్పుడు మనం x minus y whole power n ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఉంది x square minus 1 whole power n ఉంది. అదొక is equals to summation r running from 0 to n ఎన్సిఆర్ అంటే ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్. వై అంటే 1 పవర్ ఆర్ అంటే ఏమొచ్చింది ఇక్కడ? సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ 2n మైనస్ 2r అలాగే ఏం అర్థమైందా? 2n మైనస్ 2r ఈ 1 రాయట్లేదు. సో ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇక్కడ ఎక్స్ పవర్ n మైనస్ 1 హోల్ పవర్ n బదులు సమ్మేషన్ ఆర్ రన్ ఫ్రమ్ 0 to n ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ 2n మైనస్ 2r రాయొచ్చు. ఇప్పుడు తీసుకుని ఈ ప్లేస్లో ఇది రాదు, అక్కడ రాసుకో. ఇక్కడ ప్లస్కి ఇది ఫార్ములా ఏమైనా జాగ్రత్తగా ఇది ప్లస్కి. సో మైనస్కి ఇక్కడ బై వాల్యూ -1 హోల్ పవర్ ఆర్ అని రాయండి. -1 హోల్ పవర్ ఆర్ ఇది ప్లస్కి ఫార్ములా. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ సమ్మేషన్ ఆర్ అని ఫ్రమ్ 0 to n ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్. ఇక్కడ వై వాల్యూ -1 తీసుకోండి. -1 హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ 2n మైనస్ 2r అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలంటే ఆర్హెచ్ఎస్ తీసుకోండి. సో బోర్డు చూడండి. ఆర్హెచ్ఎస్ ఏంటమ్మా? 1 by 2 power n into n factorial into d power n by dx power n into x square minus 1 whole power n is equals to
ఫార్ములా 1/2 power n into n factorial into d power n by dx power n into x square minus 1 whole power n ఫార్ములా ఏమవుతుంది summation r running from 0 to n ncr into x power 2n minus 2r into minus 1 whole power r. అర్థమైందా? సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తున్నాం మనం, కాబట్టి ఆర్లన్నీ కాన్స్టెంట్, ఇది ఎన్సిఆర్. సో ఇక్కడ 1/2 power n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్లన్నీ బయటకు వచ్చేస్తాయి. సಮೇషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n ఎన్సిఆర్ ఇంటూ -1 హోల్ పవర్ ఆర్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా లోపల ఏముంటుందంటే d పవర్ ఆర్ బై dx పవర్ ఆర్ ఇంటూ x పవర్ 2n minus 2r ఉంటుంది. ఏమైనా అర్థమైందా? మనం ఆర్హెచ్ఎస్ తీసుకుని x² -1 హోల్ పవర్ n బదులు ఇది రాసేస్తాం. ఇప్పుడు ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఆర్లన్నీ బయటకు వచ్చేస్తాయి, అప్పుడు ఓన్లీ ఎక్సే లోపల ఉంటుంది. అర్థమైందా? అక్కడ దాకా రాస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫార్ములా రాయాలి మనం. d పవర్ n ఇది ఎంత డెరివేటివ్ జాగ్రత్త చూడండి. d పవర్ n బై dx పవర్ n టు x పవర్ m ఫార్ములా వీ నో దట్ అంటే ఫార్ములా రాసుకో. వీ నో దట్ d పవర్ n బై dx పవర్ n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ m వాల్యూ ఆల్వేస్ 0 ఫర్ m లెస్ దెన్ 1. m వాల్యూ కనుక n కంటే తక్కువ ఉందనుకోండి డెరివేటివ్ 0. ఇది మనం ఎంత డెరివేటివ్ చేస్తున్నాం, m వాల్యూ కనుక n కంటే తక్కువ తీసుకుంటే ఈ డెరివేటివ్ 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుందో చూడండి. సపోజ్కి d³ బై dx³ ఇంటూ x² ఉంది. దీంతో కంపేర్ చేస్తే n వాల్యూ 3, m వాల్యూ 2, అవునా? అంటే ఇక్కడ m లెస్ దెన్ n, m తక్కువ ఉంది, n ఎక్కువ ఉంది. ఈ కండిషన్ ప్రకారం 3 సార్లు డెరివేటివ్ చేయండి. ఇది ఫస్ట్ డెరివేటివ్ ఎంత 2x, సెకండ్ డెరివేటివ్ 2, థర్డ్ డెరివేటివ్ 0 అయిపోయింది. 0 అంటే ఇక్కడ m లెస్ దెన్ n అయినప్పుడు ఈ వాల్యూ 0. అర్థమైందా? m గ్రేటర్ దెన్ n అయినప్పుడు d పవర్ n బై dx పవర్ n ఇంటూ x పవర్ m ఫార్ములా m గ్రేటర్ దెన్ n అయినప్పుడు ఫార్ములా m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ m minus n factorial into x power m minus n for m greater than or equal to n. ఇది ఫార్ములా. m వాల్యూ కనుక n కంటే ఎక్కువ ఉంటే ఫార్ములా m ఫ్యాక్టోరియల్ బై m minus n factorial into x power m minus n. ఇది ఫార్ములాలు గుర్తు పెట్టుకోవాలండి. సో అర్థమైందా? సో ఇక్కడ d పవర్ n బై dx పవర్ n ఇంటూ x పవర్ m వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది, m లెస్ దెన్ n అయినప్పుడు అవుతుంది. అలాగే d పవర్ n బై dx పవర్ n ఇంటూ x పవర్ m వాల్యూ m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ x టు ద పవర్ ఆఫ్ m మైనస్ n ఎప్పుడు అవుతుంది, m వాల్యూ కనుక n కంటే ఎక్కువ ఉన్నా సమానంగా ఉన్నా ఇది ఫార్ములా. అర్థమైందా? రాసుకోండి. అయితే ఇక్కడ అప్లై చేద్దాం. కేస్ 1 m లెస్ దెన్ n అని తీసుకుందాం. కేస్ 2 m గ్రేటర్ దెన్ n అని తీసుకుందాం. అర్థమైంది ఎలాగాను? నెక్స్ట్ స్టెప్లో సో ఇప్పుడు ఈ m లెస్ దెన్ n అంటే సపోజ్ కేస్ 1లో మనం ఏం తీసుకోవాలంటే కేస్ 1 అంటే ఇక్కడ దీనికి అప్లై చేద్దాం. m బదులు ఎంత ఉంది 2n minus 2r. ఈ 2n minus 2r లెస్ దెన్ n. ఇగో m లెస్ దెన్ n, 2n minus 2r లెస్ దెన్ n. అప్పుడు ఏమవుతుంది, దెన్ d పవర్ n బై dx పవర్ n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 2n minus 2r వాల్యూ 0. అంతే కదా? d పవర్ n బై dx పవర్ n ఇంటూ x పవర్ m వాల్యూ 0. m అంటే ఇక్కడ 2n minus 2r is equals to 0. అంటే ఈ వాల్యూ 0 అనమాట. ఇప్పుడు 2n minus 2r వాల్యూ n కంటే తక్కువ ఉన్నాం. దీని అర్థం ఏంటి? సో 2n minus 2r లెస్ దెన్ n ఉంటే
అన్నీ జీరోలే అంటే అప్పుడు ఆర్ ఏమవ్వకూడదు చూడండి, ఆర్ ఏమవ్వాలో. సో దీని నుంచి 2n అంటే తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమొస్తుంది -2r లెస్ దెన్ n - 2n. సో 2r లెస్ దెన్ -2r లెస్ దెన్ n - 2n -n. అటు అటు తీసుకెళ్ళిపోండి. -r లెస్ దెన్ -n/2. రెండింటిలో మైనస్ క్యాన్సిల్ చేసింది. అప్పుడు ఇన్ఈక్వాలిటీ మారుతుంది. r గ్రేటర్ దెన్ n/2 అంటే r వాల్యూ ఖచ్చితంగా ఏమి ఉండాలి, n/2 కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందా? సో ఇక్కడ 2n - 2r లెస్ దెన్ n, 2n ఇక్కడ తీసుకొచ్చింది. అప్పుడు -2r లెస్ దెన్ n - 2n, -2r లెస్ దెన్ -n, -r లెస్ దెన్ -n/2 అంటే r గ్రేటర్ దెన్ n/2. r వాల్యూ n/2 కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైంది? సో అర్థమైంది కదా? r గ్రేటర్ దెన్ n/2కి అంటే n/2 కంటే ఏ వాల్యూ తీసుకున్నా ఆన్సర్ 0. అంటే n/2 కంటే తక్కువే తీసుకోవాలని అర్థం. అంటే r వాల్యూ 0 నుంచి n వరకు తీసుకోకూడదు, ఈసారి n/2 వరకే తీసుకోవాలి. n/2 దాడి తీసుకున్నవన్నీ 0 అయిపోతాయి. ఎందుకంటే 2n - 2r లెస్ దెన్ 1కి 0 కదా. కాబట్టి r గ్రేటర్ దెన్ n/2కి మొత్తం 0. కాబట్టి n/2 కంటే తక్కువ తీసుకోవాలి r వాల్యూస్. అర్థం రాసుకో. సో ఇప్పుడు ఏం రాయాలంటే ఇక్కడ r వాల్యూ n/2 కంటే ఎక్కువ తీసుకుంటే 0 అయిపోతే కూడా ఖచ్చితంగా ఎక్కువే తీసుకోవాలి. అప్పుడు ఈ nని మనం ఎలా మార్చాలంటే ఏమని రాయాలంటే సిగ్మా r రన్నింగ్ ఫ్రమ్ 0 to n రీప్లేస్ విత్ సిగ్మా r రన్నింగ్ ఫ్రమ్ 0 to n రీప్లేస్ విత్ దేంతో రీప్లేస్ చేయాలంటే సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 ఇఫ్ n ఈజ్ ఈవెన్. ఇఫ్ n ఈజ్ ఈవెన్, n కనుక ఈవెన్ అయితే ఆ 0 నుంచి n/2 వరకు తీసుకోవాలి. ఒకవేళ n కనుక ఆడ్ అయితే n - 1/2 వరకు తీసుకోవాలి. r రన్నింగ్ ఫ్రమ్ 0 to n - 1/2 ఇఫ్ n ఈజ్ ఆడ్. n వాల్యూ ఆడ్ అయితే n - 1/2 అని, n వాల్యూ ఈవెన్ అయితే n/2 వరకు తీసుకోవాలి. ఇక్కడ వరకు ఏదో తీసుకోవాలి, ఇది దాటిన తర్వాత అన్నీ 0 అయిపోతున్నాయి కాబట్టి. అది కేస్ 1. ఇప్పుడు కేస్ 2లో 2n - 2r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అని తీసుకోండి. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, రెండో ఫార్ములా. అర్థమైందా? కేస్ 1 ఇంతవరకు రాసుకోండి. సో ఇప్పుడు మనం సమ్మేషన్ని దీన్ని సింపుల్గా దట్ ఈస్ n/2 సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 క్లోజ్ ఇలా అందాం. వేర్ n/2 వాల్యూ n/2 ఎప్పుడు అవుతుంది, n ఈజ్ ఈవెన్. n ఈజ్ ఈవెన్. n - 1/2 n ఈజ్ ఆడ్. n ఈజ్ ఆడ్కి n - 1/2 అవుతుంది. n ఈజ్ ఈవెన్కి n/2 అవుతుంది అనమాట. ఈ n/2 వాల్యూ అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ దగ్గర రాసుకోండి. సో కేస్ 1 అయింది. అంటే మనం సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n అని r రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2గా మార్చేయాలి. ఈ n/2 అర్థం ఏంటి, n/2 ఇఫ్ n ఈజ్ ఈవెన్, n - 1/2 ఇఫ్ n ఈజ్ ఆడ్. ఇప్పుడు కేస్ 2 తీసుకుందాం. కేస్ 2లో సపోజ్ కేస్ 2 సపోజ్ 2n - 2r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అని తీసుకుందాం. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. దెన్ మొత్తం రాయండి, LHS మొత్తం 1/2 పవర్ RHS మొత్తం రాద్దాం. RHS మొత్తం 2 power n into n factorial
into summation r running from 0 to n d power n by dx power n into x square minus 1 whole power n. ఇదేనా సమ్మేషన్ లేదు. LHS ఏంటి d పవర్ n బై dx పవర్ n ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n. ఇప్పుడు ఇది ఎలా మారుతుందని చూడండి. 1 బై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ సమ్మేషన్. ఇక్కడ n వాల్యూ ఇక్కడ సమ్మేషన్ ఎలా రీప్లేస్ చేయాలని చెప్పాను. సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 టు n బై 2గా మార్చేయాలి. మార్చేసి d పవర్ n బై dx పవర్ n x స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 2n మైనస్ 2r 2n మైనస్ 2r కదా ఇక్కడ, అవునామా? సో ఇక్కడ 2n మైనస్ 2r వాల్యూ n కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఫార్ములా ఏంటి? m ఫ్యాక్టోరియల్. m అంటే ఎంత? 2n మైనస్ 2r ఫ్యాక్టోరియల్. అర్థమైందా? m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్. m అంటే ఎంత? 2n మైనస్ 2r మైనస్ n. n అంటే n ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? ఇంటూ x పవర్ m మైనస్ n. x టు ద పవర్ ఆఫ్ m ఎంత? 2n మైనస్ 2r మైనస్ n. అదమ్మా ఏమైనా అర్థం ఎలా రాశాను? 1 బై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ సమ్మేషన్ ఎలా మార్చేయాలి? r రన్నింగ్ ఫ్రమ్ 0 టు n బై 2గా మార్చేయాలి. అర్థమైందా? అదో r లెస్ దెన్ n బై 2కి. సో ఇక్కడ 2n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ 2r మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ m మైనస్ n. అంతవరకు రాయండి. ఇంటూ ఎన్సీఆర్ ఇంటూ అది కూడా ఉంది కదా. సో ఇది రాదని చెప్తాను. అది ఇక్కడ దగ్గర ఇది రాస్తే ఇక్కడ దగ్గర సో ఆర్హెచ్ఎస్ ఏమవుతుందమ్మా? సో ఆర్హెచ్ఎస్ 1 బై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ d పవర్ n బై dx పవర్ n ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n. సో ఇది ఏమని రాయాలి? సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 టు n బై 2 1 బై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 టు n బై 2 ncr ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ d పవర్ n బై dx పవర్ n ఇంటూ d పవర్ n బై dx పవర్ ఇంటూ x పవర్ 2n మైనస్ 2r. ఇది కదా స్టార్టింగ్లో ఉంది. ఇది అప్పుడు రాసాం కదా, అది రాసుకోండి మళ్ళీ. 1 బై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది 2n మైనస్ 2r వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n కండిషన్. 2n మైనస్ 2r గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n కండిషన్లో ఆర్హెచ్ఎస్ తీసుకుని, సో దీని బదులు ఇది ఆల్రెడీ మనం అక్కడ రాసాం, అది రాయండి మళ్ళీ. r రన్ ఫ్రమ్ 0 టు n కాసే n బై 2 రాయండి. ఎన్సీఆర్ ఇంటూ మైనస్ హోల్ పవర్ r ఇంటూ d పవర్ n బై dx పవర్ ఇంటూ x పవర్ 2n మైనస్ 2r. సో 1 బై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 టు n బై 2 ncr ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ ఇక్కడ 2n మైనస్ 2r లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కండిషన్ ఏంటి? d పవర్ n బై dx పవర్ n ఇంటూ x పవర్ n ఫార్ములా ఏంటి? m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ m మైనస్ n. ఇది ఫార్ములా. సో m ఫ్యాక్టోరియల్ m అంటే ఎంత ఉంది? 2n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ 2n మైనస్ 2r మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ x టు ద పవర్ ఆఫ్ m మైనస్ n 2n మైనస్ 2r మైనస్ n. ఇలా 2n మైనస్ 2r మైనస్ n ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైందా? అక్కడ దగ్గర రాసుకోండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ముందు తీసుకురండి. సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 టు n బై 2 r రన్నింగ్ ఫ్రమ్ 0 టు n బై 2 ఇది లోపల తీసుకురండి. 1 బై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ncr ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ 2n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ n n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n మైనస్ 2r.
2n మైనస్ n కదా, n మైనస్ 2r అంతవరకు రాస్తాం. అర్థమైందా? రైట్. అర్థమవుతుందా? సింప్లిఫికేషన్ అర్థమైందా? ఇక్కడ 2n మైనస్ 2r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1కి ఇది అంతా చేయాలన్నమాట మనం. ఇప్పుడు ఎన్సిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. చూడండి, therefore that equal to summation r running from 0 to n by 2 1 by 2 power n into n factorial into NCR formula n factorial by r factorial into n minus r factorial, that NCR formula, into minus 1 whole power r into 2n minus 2r factorial by n minus 2r factorial into x power n minus 2r. అర్థమైందా లేదా? తెలిసిందామా? సో ఉద్దేశం అర్థమైందా? 1 by 2 power n into n factorial into n factorial by r factorial into n minus 2r factorial. NCR ఫార్ములా రాసి అలా రాసి అలా రాసి. సో ఇదే మనకి డెఫినిషన్ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్. మీకు ఆల్రెడీ లెజెండర్స్ పాలినామియల్ డెఫినేషన్ స్టార్టింగ్లో చెప్పాను చూడండి, ఫస్ట్లో చెప్పాను సమ్మేషన్ అని. చూడండి, బై డెఫినేషన్ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్ చెప్పాను, అదే అనమాట. సో బై డెఫినేషన్ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్ ఇక్కడ n ఫ్యాక్టరీ క్యాన్సిల్ అయిపోయి అదే మనకి లెజెండర్స్ పాలినామియల్. therefore Pn of x, therefore RHS equal to LHS. that is by definition of Legendre's polynomial. So Legendre's polynomial definition ప్రకారం ఏం చెప్పాను? సో Legendre's polynomial definition ప్రకారం Pn of x is equals to summation r running from 0 to n by 2 1 by minus 1 whole power r into 2n minus 2r factorial by 2 power n into r factorial into n minus r factorial into 2n minus n minus 2r factorial into x power n minus 2r. This is Pn of x యొక్క definition. అదే ఇక్కడ Pn of x. Therefore Pn of x equal to 1 by 2 power n into n factorial into d power n by dx power n into x square minus 1 whole power n. This is Rodrigues formula. Hence 2. చాలా ఇంపార్టెంట్ ఇది Rodrigues ఫార్ములా. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తాను. అర్థమైందా? థ్యాంక్ యూ.